ఉమ్. మళ్ళీ ఒకసారి మన శ్లోకాన్ని చూద్దాం. పదం తుషారశ్రుతిధౌతరక్తం యస్మిన్న దృష్ట్వాపి హతద్విపానాం విదంతి మార్గం నకరంధ్రముక్తైర్తాఫలైః కేసరిణాం కిరాతాః. ఇక్కడ మన శ్లోకం చదివేటప్పుడు ఏమిటంటే, తరువాత ఉన్న సంయుక్త అక్షరం వెనుక ఉన్నటువంటి దాని మీద ట్రెస్ కావాలి, అయితేనే గురువు అవుతుంది. లేకపోతే తెలుగులో లాగా అంటే సంయుక్తాక్షరం వేరే పదం కదా అని విడిగా చదివితే అది వెనుక అక్షరం మీద ట్రెస్ కాకుండా లఘు. అంటే సంస్కృతంలో నిబంధన లేదు, సంయుక్తాక్షరం పరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వెనుకాక్షరం గురువే. తెలుగులో మాత్రం నీకు సంయుక్తాక్షరంకు ఈ పదం వేరైనప్పుడు వెనకదా లఘుగా స్వీకరించవచ్చు, కానీ ఇట్లా అట్లా కాదు. కానీ చదివేటప్పుడు మనం కలిపి చదవాల్సి వస్తుంది. పదం తుషారస్, రస్ అక్కడ రస్ ర శృతి, అది తుషార శృతి కనుక పదం తుషారశ్రుతిధౌతరక్తం యస్మిన్న దృష్ట్వా యస్మిన్న యస్మిన్న దృష్ట్వాపి హతద్విపానం హతత్ హతద్విపానం తా మీద కొడతాం. హతద్విపానం విదంతి మార్గం నకరంధ్రముక్తైర్ లేదా ముక్తైః అనవచ్చు. నకరంధ్రముక్తైః ముక్తాఫలైః కేసరిణాం కిరాతాః అనేటువంటిది. దీంట్లో బుద్ధుడి గారు పదవి భాగం మీరు చదివారు ఇందాక? చేస్తారు. పదం తుషార శృతి ధౌత చదివారా? రక్తం. శ్లోకం చదవండి. ఆ పద పదం తుషార శృతి ధౌత రక్తం యస్మిన్న దృష్ట్వాపి సతద్విపానాం విదంతి మార్గం నఖరంధ్రముక్తైః ముక్తాఫలైః కేసరినాం కిరాతాః. పదాలకు పదం విభక్తులు చెప్పండి. చదవండి, రెండు సార్లు ఆ, చదవండి. పదం తుషార శృతి ధౌత రక్తం యస్మిన్న దృష్ట్వాపి హతద్విపానాం విదంతి మార్గం నఖరంధ్రముక్తైః ముక్తాఫలైః కేసరినాం కిరాతాః. ఉమ్. చెప్పనా సార్? విభక్తులు చెప్పండి పదాలకు. ఓకే సార్. పదం ఆకారాంత నపుంసక లింగ శబ్దం. పదం పదే పదాని ప్రథమైక విభక్తి, ప్రథమా విభక్తి, ఏకవచనం ప్రథమా విభక్తి. తుషార శృతి ధౌత రక్తం, రక్తం రక్తే రక్తాని, ఇది కూడా ప్రథమా విభక్తి ప్రథమైక వచనం. పదం ద్వితీయ విభక్తి కదండి. పదం ఇక్కడ నపుంసకలింగం ద్వితీయ విభక్తి. ఓకే ఓకే. అంటే ఏదైనా ఒకేలాగా ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ అర్థాన్ని పట్టుకొని మనము దృష్ట్వా అదృష్ట్వా అనే పదం వచ్చి చూచి అంటే దేనిని అనే అర్థంలో ద్వితీయ విభక్తి చెప్తారు. ఈ సంస్కృతానికి తెలుగులో ఇది కొద్దిగా ఈ విశేషణాలకు ఉన్నటువంటి తేడా అది. తెలుగులో కూడా ఎందుకు ఇప్పుడు పదము కాదు పదము చూచాను అన్నారు. పదము అన్నప్పుడు ప్రథమ వ్యక్తి ద్వితీయ వ్యక్తి. పదం ముందు చూచాను, పదము అప్పుడు పదము చూశాడు, పదం చూసింది పదం కాదు కదా. ప్రథమ వ్యక్తి పదం కర్త అవుతుంది. అదే అంటే భావాన్ని బట్టి వస్తుంది. పదం పదం పదే పదాని ద్వితీయ విభక్తి. ప్రథమ ద్వితీయ అంటాం అంతే, ఏం లేదు, మిగతా అంతా సేమ్ ఉంటుంది. పదం పదే పదం ప్రథమైన అంటే ద్వితీయ అయిన అంతే. రక్తం రక్తే రక్తాన్ని ప్రథమైన ద్వితీయ అంతే. రక్తం రక్తే రక్తాని ద్వితీయ విభక్తి ఏకవచనం. యస్మిన్ యస్మిన్ ఏనయోః యేషు యస్మిన్ యయోః యేషు. ఏనయో పుల్లింగమేమో, ఏతత్ శబ్దం. యస్మిన్ యయోః యేషు. యత్ శబ్దం సప్తమి ప్రథమైక వచనం, సప్తమి
ఏకవచనం. ఆ, దృష్ట్వా దృష్ట్వాపి అదృష్ట హత అదృష్ట అదృష్ట ద్విపానాం. అదృష్ట్వా అదృష్ట్వాపి దృష్ట్వా అదృష్ట్వా ఆ, స్వార్థం ఇది, అవ్యయం. అపి అవ్యయం. హత ద్విపానాం. ద్విపానాం ద్విపానాం షష్ఠి బహువచనం. ద్విపస్య ద్విపయోః ద్విపానాం షష్ఠి విభక్తి బహువచనం. విదంతి క్రియ. మార్గం మార్గం మార్గే మార్గాని. ఇది ద్వితీయ విభక్తి ఏకవచనం. నఖరంధ్ర ముక్తైః. ముక్తైః ముక్తా ముక్తాభ్యాం. ముక్తేన ముక్తాభ్యాం ముక్తై. ముక్తేన ముక్తాభ్యాం ముక్తైః. అదే కొద్దిగా చేసుకోవాలంట మనం. కిందగా ముక్తైః తృతీయ బహువచనం. ముక్తాఫలైః. ఇది కూడా తృతీయ బహువచనం. ఫలేన ఫలాభ్యాం ఫలైః. కేసరినాం షష్ఠి బహువచనం. కేసరినాం 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 కేసరిన్ శబ్దం, ఇది నకారా శబ్దం, గుణిన్ శబ్దం లాగా కేసరి ఉంటుంది. కేసరినః ఆ, కేసరినోః కేసరినాం. ఇది షష్ఠి కేసరిన్ బహువచనం. కేసరిన్ శబ్దం. కేసరిన్ శబ్దం. కిరాతాః. కిరాతః కిరాతౌ కిరాతాః బహువచన శబ్దం. అకారాంత లింగ బహువచన శబ్దం. దీంట్లో మొత్తాన్ని క్రియాపదాలు చెప్పగలిగా. క్రియాపదాలు ఏమున్నాయి? విదంతి. ఇదంతి. ఇంకొకటి అదృష్టవా కూడా మనం అసమాప క్రియగా అని అర్థం చేసుకోవచ్చు. అంటే అది ఒక వాక్యంకు ముగింపు అవుతుంది, అంటే పూర్తిగా ముగింపు చేయకుండా మొత్తానికి వాక్యాన్ని వేసేది అసమాప క్రియ. అది అదృష్టవా. అసమాప క్రియ ముందు వాక్యం, దాని తర్వాత పరిపూర్ణమైన వాక్యం కూడా చేసేది ఒక క్రియ. విదంతి అదృష్టవా క్రియ విదంతి అన్నమాట. అదృష్టం అంటే దృష్టవాకు వ్యతిరేకం అదృష్టవా, అంటే చూడకుండా. దృష్టవా అంటే చూచి, దృష్టవా చూచి, అదృష్టవా అంటే చూడకుండా. అవి కూడా ఈ కూడాలి. తుమ్మున్ ఎట్లా వస్తుంది సార్? అదృష్టం కారణం అవుతుంది. అదే ఎట్లా వస్తుంది? అదృష్టం ద్రష్టం అదృష్టం దృష్టం. ద్రష్టం అదృష్టం ద్రష్టం. అదృష్టం ద్రష్టం అదృష్టం కరెక్టే సార్, ఇప్పుడు అర్థమైంది. ద్రష్టం అంటే చూడకు, ద్రష్టం చూడ, అదృష్టం అంటే చూడకుండా. అట్లా ఇక్కడ దృష్ట్వా అపి విదంతి అన్నమాట. చూడకుండానే, చూడకున్నప్పటికీ అని అర్థం నిజానికి. దృష్టి అంటే చూడక, దృష్టి అంటే చూచి, అదృష్టం అంటే చూడక, అపి అంటే కూడా. దృష్ట్వా అపి అంటే చూడకపోయినప్పటికీ అని అర్థం. అవి చెప్పాను చేత విదంతి తెలుసుకుంటున్నారు. ఎవరు విదంతి? విదంతి బహువచనం. ప్రథమా బహువచనం కావాలి మనకు. ప్రథమా బహువచనం పదం ఏమున్నది? కిరాతాః విదంతి. కిరాతాః విదంతి. ఏం విదంతి? విదంతి అంటే ఏమిటి? తెలుసుకుంటున్నారు. మార్గం విదంతి. దేని అంటే మార్గం, ద్వితీయ వ్యక్తి ఏకవచనం కావాలి. అంటే మార్గాన్ని తెలుసుకుంటున్నారు. ఎవరి యొక్క మార్గం? కేసరినాం పదం. యొక్క అంటే షష్ఠీ వ్యక్తి. కేసరిణ సింహ. కేసరి అంటే సింహం. కేసరములు అంటే వెంటకలు, జూలు. కలది అనే అర్థంలో గుణించి శబ్దం. అట్లా కేసరిణ సింహముల యొక్క మార్గాన్ని తెలుసుకుంటున్నారు. దేంతో తెలుసుకుంటున్నారు? వేటి ద్వారా, వేటితో? సాధనాలు, ముక్తాఫలము చేత.
ముక్తములు అంటే నకరంధ్రముఖి. నకరంధ్రముక్తి. అవి ముక్తాఫలకి విశేషణం నకరంధ్ర ముక్తములు. ఆ, ముక్తాఫలములు అంటేనేమో ముత్యములు అని అర్థం. ఉమ్. ముక్తాఫలైకి ముత్యముల చేత అవి ఎట్లాంటివి? మహోదయ, ఈ చెప్పండి. ముక్తాఫలములు అనేవి ఉంటాయా? పులి గోరలకు అది ఎందుకు అట్లా చెప్పారు? చెబుదాం. ముక్తాఫలములు అవి ఎట్లాంటివి? నకరంధ్ర ముక్తములు. ఉమ్. నఖరంధ్ర ముక్తములు. ఏనుగు ఆ, ఆ, ఎవరికైనా నఖరంధ్రములు అంటే గోళ్ళ యొక్క రంధ్రముల చేత ముక్తములు వదలబడి. ఇక్కడ ముక్త అంటే ఇది తప్రత్యం. ముచ్చు ధాతువునకు తప్రత్యం ముక్తం, వదలబడింది. దేని చేత వదలబడింది? గోళ్ళ చేత. గోళ్ళ యొక్క రంధ్రముల చేత అంటే గోళ్ళ రంధ్రంలో ఇరికినటువంటి సింహాల యొక్క గోళ్ళ రంధ్రంలో ఇరికినటువంటి ఏవైతే ముక్తాఫలములు. ముక్తాఫలం అంటే ముత్యములే, అంతే, ఇంకేలేదు. ముత్యములు అయితే ఆ ముక్తాలు ఎటువంటి రకరకాల ముక్తాల పేర్లు ఉన్నాయి, దాని కోసం చెప్పుకుంటారు తర్వాత. ఆ ముత్యాలు అవి వాటితో తెలుసుకున్నారు. అంటే గోళ్ళ ద్వారా వదలబడినటువంటి తోవ పెడుతూ ఉంటే అవన్నీ ముత్యాలని కనబడుతున్నాయి. ఆ కనబడ ద్వారా వాటి ఒక కేసరినాం మార్గం, కేసర సింహాల యొక్క మార్గాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఎవరు? కిరాతులు. ఏం చేసి అంటే అదృష్టం చేయకున్నా అని అర్థం, చూడకున్నా. చూసి కాదు, ఏదో అంటే దేని సింహాన్ని చూడకుండా. అది ఎటువంటిది? అదృష్టం దేనిని చూడకుండా అంటే పాదాల గుర్తు. జమున ఇప్పటికి కూడా మనకు ఈ మధ్య పేపర్ వార్తలు టీవీలో వార్తలు చూస్తున్నాం. చిరుతపులు వస్తాయి, ఇంకేదో వస్తాయి. అంటే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చూస్తుంటారు ఆ ముద్రలు, పాదముద్రని గమనిస్తారు. ఇక్కడ ఇది ఆ పాదముద్ర చేసే సింహమా, పులియా, చిరుత పులియా, ఇంకేదా దాన్ని బట్టి, ముద్రని బట్టి వీళ్ళు గుర్తిస్తారు ఎక్కడెక్కడ తిరిగి ఏ తోవకు వెళ్ళింది అని. వాటి యొక్క నడక ఎక్కడి చెడు పోయింది అనే విషయాన్ని ఇప్పటికీ అదే మార్గం. ఏమిటంటే వాటిని వెతకడానికి కొరకు అవి నడిచినటువంటి ఒక పాద ముద్రను చూసి అది ఎటుపోయింది, అది ఏ జంతువు ఎటుపోయింది, ఏ విషయాలే దాని ద్వారా గుర్తిస్తారు. కనుక వీళ్ళు సింహం పాదాల నుంచి పడ్డటువంటి ముత్యాలనే చూశారు తప్ప పాదాలు చూడలేదు. అంటే వేలు ముద్ర, ఆ చేతి ముద్రలు పడలేదు, కాళ్ళ ముద్రలు పడలేదు. కాళ్ళ ముద్రలు అవి ఎట్లాంటివి? తుషార శృతిధౌత రక్తం. తుషార అంటే మంచు యొక్క చేత శృతి, మంచు ధారలు ఉన్నాడు. శృతి అంటే ధార. ధారల చేత ధౌత కడిగిపోయిన రక్తములు. అంటే ఇది హిమాలయం మీద ఉన్నటువంటి మంచు ఏం చేస్తున్నది? ఈ రక్తం దేని యొక్క రక్తం అంటే హతద్విపాన. సింహాలు ఎట్లాంటివి అంటే హతద్వీపములు. హత అంటే చంపబడిన ద్వీపములు గలవి. అంటే ఏనుగులు చంపినటువంటి యొక్క సింహాల యొక్క మార్గాన్ని అవి ఆ పాద ముద్రలు హిమాలయం మీద పడడం చేత ఆ హిమపు యొక్క మంచు చేత నిజానికి రక్తము గుర్తుపట్టాలి. అంటే వీళ్ళు జనరల్గా పాదముద్రతో పాటు రక్తాన్ని యొక్క ముద్రలు కూడా పడుతుంటాయి కదా. రక్తం యొక్క ముద్రలు పడడం చేత కూడా చూస్తారు. కానీ రక్త ముద్ర లేవు, ఎందుకంటే కడిగిపోయబడాయట. ఏదైతే కాళ్ళకు ఉన్నట్టు రక్తం కాస్త కరిగిపోయిపోయింది, ముద్రలు ఏర్పడతాయి. ఎందుకు? మంచులా కరిగిపోయింది. ఎందుకంటే మట్టిలాగా ఉంటే దాంట్లో ముద్రలు పడతాయి. ఇది మట్టిలాగా లేదు, కనీసం రక్తం కూడా లేదు. ఎందుకంటే రక్తం కరిగిపడ్డది, పాదముద్రలు పడడం లేదు. మరి ఎట్లా గుర్తుపట్టారు అంటే ముత్యాల చేత గుర్తుపట్టారు. అంటే ఏనుగుకు ఉన్నటువంటి మద జలము అది గడగట్టి అది ఏమవుతుందంటే ముత్యాలలాగా తయారవుతుంది. అయితే నిజానికి ఈ ముత్యం వేరు. ముత్యాలు అనే పదము మనకు దీంట్లో కూడా పుస్తకం కోశంలో దీంట్లో ఇచ్చారు. దీంట్లో దేని ముత్యాలు అంటారు అనేటువంటి ఒక మాట ఉన్నది మనకు, అంటే కూడా ఇచ్చారు. ఇది మనకు మల్లినాసూరి వ్యాఖ్యానాలు కూడా మనకు దొరుకుతుంది. ఇది ఏంటంటే రేవతి ద్విపేంద్రజీమూత వరాహ శంఖ మత్స్యాహి శుక్త్యుద్భవ వేణుజాని ముక్తాఫలాని ప్రథితాని. ఇవి ముత్యాలుగా చెప్పబడుతుంటాయని వాటిని.
ఏమిటి అంటే ద్విపేంద్రములు, ఈ ఏనుగుల యొక్క మదగజలం వచ్చినటువంటివి. అట్లా అని జీమూతములు, మేఘాల నుంచి వచ్చేటువంటి వరాహములు, ఈ అడవి పందులు, శంఖములు, శంఖం నుంచి వచ్చేటువంటి ఈ ఇతర మత్స్య చేపలు, ఇట్లాంటి అహి అంటే సర్పాలు, సర్పాల పైన కూడా మడులు ఉంటాయని చెప్తున్నాయి కదా. శక్తి, అది శుక్తిద్భవాన్ని. శుక్తి అంటే చిప్పలు, చిప్పలో పుట్టినవి ఇవన్నీ ముత్యాలే. కానీ దేంటో ఏ శుక్త్యుద్భవాలే ప్రసిద్ధమైనవి. అవే నిజానికి విలువైనటువంటి ఇవన్నీ కూడా అంటే ముత్యాలలాగా తయారైనటువంటివి కనుక ముత్యాలలాగా ఉండగా ముత్యాలే అంటారు. దగ్గర ముత్యాలు అంటే ముత్యంలాగా ఉన్నటువంటి కానీ విలువైనటువంటి దానికి జరగట్టి మనం చేసేటువంటి ముత్యాలు ఒరిజినల్ మనం ఏదైతే ముత్యాలుగా ఆభరణాలు వేసుకుంటామో అవి మాత్రం శుక్త్యుద్భవములు అంటే ముత్యపు చిప్పలు పుట్టినటువంటివే ప్రసిద్ధమైనటువంటి. వీటి కూడా ముత్యాలని పేరున్న ఇవి విలువైనటువంటి కావు కనుక ముత్యాలలాగా ఉంటాయి. వీటికి కూడా ముత్యాల ముక్తాఫలములు అంటే వదలబడినటువంటి ఫలములు అని అర్థం నిజానికి. అటువంటి ఆ ముత్యాలు లాగా ఉండేటువంటి అంటే ఈ ఏదైతే ఏనుగు యొక్క మద జలము ఎండిపోయి అది అంటే మనం పూర్వంలో మన ఇప్పుడు వేప చెట్లు ఆ చెట్లలోంచి వస్తుండే గమ్ము అది ఎండిపోయి ఇట్లా తెల్లగా తయారవుతుంది. ముక్కలు వేస్తే మొత్తం ముక్కలు తయారవుతుంటాయి, పొదకొడితే ముత్యాలుగా ఉంటాయి. కనుక అట్లా ఉన్నటువంటి అది కాళ్ళు వాటి అది ఏం చేస్తుంది, ఈ సింహము కుంభస్థలాన్ని మీద పడి కుంభస్థలాన్ని కొడుతుంది. కొట్టే సమయంలో దాని యొక్క గోళ్లల్లో ఈ ముత్యాలు అదొక మదజలంకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ముక్కలు ఉన్నాయో అవన్నీ కూడా ఇరుక్కపోతాయి. ఆ ఇరుక్కపోయి ఇది కాళ్ళతో దాన్ని చంపి దీన్ని బయటకు వెళ్ళిపోతున్న సమయంలో కూడా తోలు వెళుతున్నప్పుడు దాని యొక్క కాళ్ళు ఆ హిమాలయం మీద పడడం చేత ఆ పర్వతం మీద పడుతున్నటువంటి మంచు వలన అది అంతగా రక్తం కరిగిపోతున్నది. ఇవి కూడా జారిపోతున్నాయి. అయితే వరుసగా జారిపోయి అట్లానే ఉంటాయి, అవి మాత్రం అట్లానే ఉంటున్నాయి ఆ ముక్తాఫలములు. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు, నిజానికి వేరే చోట అయితేనేమో వాటి యొక్క వేరే జంతువుని చంపిన వాటి యొక్క ఆ రక్తపు మరకల్ని పట్టుకొని ఆ యొక్క కింద పడ్డటువంటి మట్టిలో పడ్డటువంటి ముద్రల చేత వీళ్ళు ఈ వేటగాళ్ళుతో వెతుక్కుంటూ పోతుంటారు దాని కొరకు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ రెండు రకాలు, ఒకటి రక్తం లేదు, కనిపాల ముద్ర లేవు, రెండు కూడా గడియబడుతున్నాయి. కానీ ఈ ముత్యాల ద్వారా మాత్రం వాడు గుర్తిస్తున్నారు దాని యొక్క అని వాటి యొక్క సింహాల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు. ఇది అంటే సింహాల కూడా కాదు, వీళ్ళు ఈ విధంగా ఎట్లా గుర్తుపట్టారు అనేటువంటి దాన్ని పెట్టారు ఈ శ్లోకంలో భావం. పదం తుషారశ్రుతిధౌత రక్తం యస్మిన్న దృష్ట్వాపి హతద్విపానాం విదంతి మార్గం నకరంధ్రముక్తైర్ముక్తాఫలైః కేసరిణాం కిరాతాః. దీంట్లో మనకు సందులు ఉన్నాయి ఏమన్నా? యస్మిన్ అదృష్ట్వాపి నమ్ముడాగమ నమ్ముడాగమ అంటారు. నమ్ముడాగమ చెప్పాలి వస్తుంది. అతద్విపానాం విదంతి మార్గం నకరంధ్ర ముక్తై విసర్గ సంధి. ఇక్కడ ముక్తై రేపు వచ్చింది ముక్తాఫలై లేవు. రెండే ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తించాల్సిన ఏంటంటే యస్మిన్ నకారం అదృష్ట ఆకారం అంటే ను ప్లస్ ఇది కూడా దిత్వం వచ్చింది, యస్మిన్ నా దృష్టివా అయింది. అయితే దీంట్లో తెలుగులో కూడా పెద్ద చర్చ ఉందండి. తెలుగులో ఏమిటంటే దీన్ని కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది అంగీకరించడం లేదు. తెలుగులో ఇది దాన్ని కానీ అంటే రాజయ్య లాంటి వాళ్ళు ఇది తెలుగులో లేదు అంటే మీకు ప్రౌఢ వ్యాకరణలో అంగీకరించేటట్టుగా ఉన్నది అని చెప్తుంటారు. ఇప్పుడు అదృష్ట్వా నా ప్లస్ దృష్ట్వా నై తత్పురుష సమాసం అవుతుందండి. అదృష్టవానే అవుతుంది, అదృష్టవా కాదు. తస్మిన్ అదృష్ట ఓకే అదృష్ట కూడా నైతత్పురుషే, దృష్ట నవదిత్య అదృష్ట. తెలుగులో అది మనకు ఒక పోతన దానిలో మాత్రమే కనిపిస్తుంది. అదే తెలుగులో అంగీకరించడం అనేది లేదు. ఎవరు కొందరు అంటారు కానీ అది పెద్ద విషయం కాదు. ఎవరు అంగీకరించరు అని చెప్తున్నారు. అంటే ప్రయోగించేవారు కొంతమంది ప్రయోగిస్తుంటారు కానీ లేదు, లాంటి వాళ్ళు మాత్రమే దాన్ని ప్రయోగించారని చెప్తుంటారు.
అయితే తెలుగులో లేదు అంటే ఎస్మిన్ అది కూడా నమ్ముడు అంటే ఏమిటి? జ్ఞాన అన్న మూడింటికే అనాస్క సంధి మొత్తం అనాస్కాలు లేవు. ఇది అనాస్క సంధి అని అవును. కొంతమంది పేరు కాదు. ఇది అనాస్క సంధి అని కూడా అనడానికి తెలియదు. అనునాసిక ద్విత్వ సంధి అంటారు. అనునాసిక కూడా అనంతో ద్విత్వ సంధి అని కొన్ని ఈ పుస్తకాలలో వీళ్ళ టెక్స్టులలో కనబడుతుంటాయి. పిల్లలకు ఉండేటువంటి డిగ్రీ పుస్తకాలు వాటిలో కొన్ని చోట్ల వాడు సంధి రాశారు. అది అనునాసిక ద్విత్వ సంధి అన్నారు. కానీ అనునాసిక అన్నప్పుడు ఏమవుతుందంటే అతివ్యాప్తి అయిపోయి మిగతా వాడికి కూడా రావాల్సి వస్తుంది. మిగతా లేదు అక్కడ. కేవలం ङ ణ న మూడింటికి మాత్రమే. ప్రత్యంగ ఆత్మ ప్రత్యంగాత్మ అని వస్తుంది. సన్ అచ్యుత సన్నచ్యుత అని అట్లా అంటే గణన మూడింటికి మాత్రమే వస్తుంది. ఇక్కడ యస్మిన్ అదృష్టవా అన్నప్పుడు నుకు దిత్యం వచ్చి యస్మిన్ అదృష్టవా అవుతుంది. పాదాంతమైన అకారానికి అకారం పరంగా ఉన్నప్పుడు వస్తుంది అని ఈ విధంగా దీని ngముడాగమం అంటారు. ంగా మోట్ అంటే కకగగ ngం పుట్టు ngముట్. దాని గురించి మనం తర్వాత చెప్పుకోబోదాం ఎట్లాగో. అది తెలుగులో సంస్కృత వాక్యాలు అనుకరణం వచ్చినప్పుడు ఇలా దిత్వం వస్తుంది తప్ప అది దీని కిందికి రాదు. కస్త్వం అని త్వం త్వం కాడ మాకు మళ్ళా మాముడి మాకారం దిత్వం తత్వం అని ఇప్పుడు కస్త్వం. తెలుగు అది సంస్కృతంలో లేదు, మరి మకారం ద్విత్వం లేదు. గణనాలకు మాత్రమే తెలుగులో అనుకరణం చేసినప్పుడు అంతే. కస్త్వం అనే దాన్ని తెలుగులో చెప్పాలంటే కస్త్వం అనే ఏమన్నాడు కస్త్వం మనే మాకు తెచ్చి అట్లా ప్రయోగాలు ఉన్నాయి. చాలా వరకు శబ్దాలు హలంత శబ్దాలు ఇలా ద్విత్వంతోటే వస్తాయి. వాక్కు వాక్కు మరుత్ మరుత్ ఇలా చాలా హలంత శబ్దాలు. పాదాంతమైనటువంటి పాదాంత హల్లునకు ద్విత్వం చేస్తున్నారు. మరి సూత్రం తెలియదు కానీ మీరు మొత్తం దాదాపుగా అవాక్కు అని మీరు చెప్పినట్టుగా అవన్నీ ఆ, కూడా ఆ. ద్విత్వం చేస్తుంటారు. ద్విత్వం అది చేస్తారు. అచ్చు మూలం అచ్చు ఉంది కదా, అచ్చు అచ్చు అల్లు హల్లు. ప్రథమ ఏకవచనం ద్వితీయ ఏకవచనం నుండి కొన్ని ప్రథమ దాని నుండి కొన్ని అట్లా వస్తాయి, నిష్పన్నం అవుతాయి. నాకు కూడా సరిగ్గా జ్ఞాపకం లేదు. ఇప్పుడు అచ్చు దానికి హల్లు ఇవన్నీ కూడా ద్విత్వం చేసుకుంటున్నాం. ఆ, నిజమే. ఇప్పుడు ఈవెన్ వేరే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా వస్తే అట్లే అంటాం. బస్సు బస్సుని అంటాం కదా. గ్లాసు గ్లాసు అట్లా. అది గ్లాసు గ్లాసు అన్నాం కదా, గ్లాసు అంటే ఒకటి అదే తెలుగులోకి వస్తే అదే అంటాం. ఉకారం గారి కాదు, ద్విత్వం చేస్తున్నాం. మరి బస్సు బస్సు అదే అంటే అదే అట్లా చాలా ఉన్నాయి శబ్దాలు. విత్తం రావడం అనేది. ఆ, మహోదయ, సరే చెప్పండి. శబ్దానికి పదానికి తేడా ఉందా? శబ్దానికి శబ్దం అంటే ధ్వని. పదానికి పదం అంటే ధ్వని. మాత్రమే పదానికి లక్షణం ఉన్నది. పదం అంటే అత్తిగంతం లక్షణం. సుబంతం. పదానికి లక్షణం ఏమిటి? అత్తిగంతము సుప్తింగంతం పదం అని ఉంది. అంటే శబ్దానికి లేదు. పాణిని మహర్షి చెప్పిన ప్రకారంగా శబ్దములు అంటే మనం ప్రత్యాంతమైనటువంటి రాముడు వచ్చి ఉనుగా చేత అడుములు ఉన్నటువంటి ఉన్న శబ్దాన్ని ఏవైతే ఉన్నాయో వీటికి సుప్పులు సుబంతాలు అంటాం. అట్లానే ధాతువులు అంటే వచ్చాను వెళ్ళాను వస్తున్నాడు పోతున్నాడు అంటే క్రియాపదాలు, ఇవి మాత్రమే పదాలు అన్నారు. అయితే అసమాపక్రియముడిగా అగత్వ వచ్చి ఇది పదం కాదు. కానీ కూడా అపి కూడా ఉంది, ఈ పదాలు కావు. అవ్యయాలు. అవ్యయాలు వీటిని అవ్యయాలని పేర్లు. అవ్యయాలకు పదత్వం లేదు. అయితే ఇది పాణిని మహర్షి యొక్క సిద్ధాంతం. కానీ ప్రాచీన నిరుక్తకారుడు 4 రకాలైన పదాలు అని చెప్పేవాడు. ఆ 4 ఏమిటంటే ఈ ఇవి శబ్దాలు ధాతులతో పాటు తర్వాత మన అసమాప క్రియ లాంటి ఇవన్నీ కూడా అవ్యయాలు, ఉపసర్గలు కూడా ఉంది. వీటన్నిటి కూడా పదత్వం ఉందని ఆయన చెప్పాడు. పదాలు 4 రకాలు వాడే చెప్పారు, కానీ ఈయన 2 రకాలు చెప్పాడు అనేటువంటి. కనుక మనకు పాణినిది తర్వాత కాదు, అంటే మనకు ఇప్పుడు అప్ టు డేట్ పాణిని మహర్షి అదే ప్రకారంగా పాణిని మహర్షి ప్రకారంగా ఇవి లేవు. అయితే శబ్దం అంటే ఏమిటి? ఏదైనా శబ్దం అవుతుంది. దృష్టి ఒక శబ్దం, అదొక శబ్దం. కానీ శబ్దం అంటే ధ్వనించేలా అంటే అర్థం కొన్ని శబ్దాల లక్షణం ఎంతవరకు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కేసరిన్ అనే శబ్దాన్ని ప్రాతిపదికం అనొచ్చా? ప్రాతిపదికం కేసరి అంటే ప్రాతిపదిక.
ప్రాతిపదికమైనని అంటే శబ్దం మనం పదత్వం రాకముందు ఉన్నటువంటి స్థితిని ప్రాతిపదిక అంటారు. ఉమ్, ఆ, అదేమిటి అంటే ఆ, ఏమంటాం అర్థవత్ అధాతుర అప్రత్యయ ప్రాతిపదిక అని. ఉమ్, అర్థవత్ అర్థం ఇస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఏ అర్థం చెప్పరాదు. ఉమ్. కేసరి అనే దానికి ఏమర్థం? సింహము దానికి అంటే కేసరి ప్రత్యయాలు అవుతుంది. చేర్చాలి. ఉమ్, కేసరి అంటేనే ప్రతిసింహం. ఉమ్, కేసరి అంటే అర్థం సింహం కాదు. అవును. సింహం యొక్క కానీ సింహం వల్ల సింహం ఇవన్నీ ఏం అర్థాలు కావు. మన అకారాంత పుంలింగం రామశబ్ద అంటే రాముడు అని చెప్పినా నిజానికి రామ అనే పదానికి కాదు, రామ అనే ప్రధాన వ్యక్తి యొక్క పదానికి అర్థం చెప్పుకుంటాం అక్కడ. రాముడు. ప్రథమ వ్యక్తి ఏకవచనం యొక్క అర్థాన్ని అక్కడ చెప్తున్నాం కానీ నిజానికి రామ అనే శబ్దంలో ఉన్నటువంటిది దానికి అర్థం అర్థవత్ అర్థము స్ఫురింపజేస్తుంది. రాముడు సంబంధించినటువంటి ఒక అది ఒక శబ్దం. ఉమ్, అది అప్రత్యయం, దానికి ప్రత్యయం లేదు. ప్రత్యయం ఉంటే మళ్ళీ శబ్దత్వము ధాతుత్వం వస్తుంది. ఆ శబ్దవత్ అర్థవత్ అధాతు అప్రత్యయం. అధాతు ధాతు కాదు, ప్రత్యయం లేనిది, విభక్తి లేనిది. అటువంటిది దీనికి ప్రాతిపదిక అని పేరు. అట్లా అట్లానే ఉమ్, అవ్యయం అంటేనేమో అది కూడా అవ్యయం ఏంటి అంటే లింగ విభక్తి వచన శూన్యం అవ్యయం. శూన్యం శూన్యం శూన్యం. లింగం ఉండదు, విభక్తి ఉండదు, వచనం ఉండదు. అంటే ఏ లింగము దృష్టివా అంటే ఏ లింగము? పుంలింగం స్త్రీలింగం సంగం సంబంధం లేదు. ఏ విభక్తో లేదు, ఏ వచనమో లేదు, ఏ కాలం లేదు. కనుక అవి అంటే కాలం అంటే దృష్టి అంటే చూచి అనేది భూతకాలార్థం వస్తుంది, అది వేరే విషయం. కానీ ఈ లింగ విభక్తి వచనాలు లేనటువంటిది అవ్యయం అని అర్థం. ఇట్లా సరే అండి. ఇప్పుడు ఈ సమయం చాలా గడిచిపోయింది. మనం దీని కూడా టైం అయిపోతున్నట్టుంది. ఆపేదాం ఇంకా. అంటే 5 నిమిషాలు ఉన్నప్పుడు కూడా మనకి దీన్ని ఆపేసి అందరూ కూడా స్వస్తి వదం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ న్యాయేన మహీం మయీ సహ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. గోబ్రాహ్మణేభ్యः లోకాः లోకాः సమస్తాः సమస్తాः సుఖినో సుఖినో భవంతు. భవంతు. ఓం స్వస్తి శాంతి. శుభరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కాపాడేవారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. గుడ్.